గుడ్ ఈవినింగ్. కొత్తకోట పిఎస్ లోపల క్రైమ్ నంబర్ 102/2025 అండర్ సెక్షన్ 318 క్లాస్ 2 303 2 బిఎన్ఎస్ కిందట 3rd ఏప్రిల్ ఈ నెలలో ఒకటి అఫెన్స్ జరిగింది. అటెన్షన్ డైవర్స్ అఫెన్స్. ఈ జ్యువెలర్ షాప్ శివ హనుమాన్ జ్యువెలరీ షాప్ అని కొత్తకోట ఎస్బీఐ ముందు ఉంటుంది బ్రాంచ్, ఇది మెయిన్ రోడ్ మీద. ఇది 4th నాడు అఫెన్స్ 11:15 జరుగుతుంది. అయితే మహారాష్ట్రకు సంబంధించిన 7 వ్యక్తులు కారు తీసుకొని వచ్చి ఆర్కే లాడ్జ్ కొత్తకోటలో షెల్టర్ తీసుకొని 4th నాడు మార్నింగ్ ఏ షాప్ అయితే జ్యువెలరీ షాప్ ఉంటుందో ఓనర్ ఎక్కడైతే లేడు అని రక్కీ చేసుకొని ఈ శివ హనుమాన్ జ్యువెలరీ షాప్ లో ఓనర్ లేని చూసుకొని పర్చేజ్ చేయడానికి ఈ 6 మెంబర్స్ షాప్ లోకి ఎంటర్ అవుతారు. ఎంటర్ అయ్యి ఆ ఓనర్ ఉంటాడు, ఆయన మచ్చేందర్ అనే వ్యక్తి ఆ షాప్ లో ఉంటాడు. ఆయనను పర్చేజ్ చేస్తున్నట్టు నటించుకుంటూ ఒక 3 లేడీస్ ఆయనతో మాట్లాడుకుంటూ అటెన్షన్ డైవర్ట్ చేసిన తర్వాత ఆ ఓనర్ ఏదైతే కౌంటర్ ఉంటుందో ఆ కౌంటర్ లో 6 తులాల బంగారు గోల్డ్ బిస్కెట్ ఉంటుంది. ఆ బిస్కెట్ ను వీళ్ళు తస్కరించడం జరుగుతుంది. అటెన్షన్ డైవర్షన్ చేసి ఈ 12 years ఒక అమ్మాయి అందులో నుంచి గోల్డ్ బిస్కెట్ తీసుకున్న తర్వాత అందులో నుంచి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయిన తర్వాత ఆ మత్స్యందరు ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత చూస్తే గోల్డ్ బిస్కెట్ ఉండదు. అయితే మత్స్యందర్ అనే వ్యక్తిని షాప్లో పెట్టి షాప్ ఓనర్ మహబూబ్ నగర్ కు పని మీద వెళ్తాడు. అప్పుడు మహబూబ్ నగర్ ఉన్న మత్స్యందర్ ఫోన్ చేస్తాడు, మీరు పెట్టిన గోల్డ్ బిస్కెట్ కౌంటర్ లో కనిపించడం లేదు అని చెప్తే ఇమీడియట్లీ ఓనర్ వచ్చి షాప్ లో చెక్ చేసే వరకు అది గోల్డ్ బిస్కెట్ కనిపించకుంటే సీసీ కెమెరాస్ చెక్ చేసి దానిలో ఉన్నది వెరిఫై చేస్తాడు. 11:15 hours కు మార్నింగ్ అవర్స్ లో ఒక 6 వ్యక్తులు స్త్రీలు ఆ షాప్ లోపల బంగారం పర్చేజ్ చేయడానికి అని వచ్చి ఆ ఓనర్ అటెన్షన్ తీసుకున్నట్టు క్లియర్ గా అటెన్షన్ డైవర్షన్ చేసి బంగారం తీసుకున్నట్టు క్లియర్ గా కనబడితే ఆ విషయం మీద కొత్తకోట పోలీసులో కంప్లైంట్ ఇస్తే దాని మీద 102 క్రైమ్ నంబర్ రిజిస్టర్ చేసి ఎస్పీ గారి ఆదేశాలతో కొత్తకోట సిఐ గారు ఒక 2 టీంలను ఫామ్ చేస్తే ఈ సీసీ ఫుటేజ్ ఆధారంగా ఈ నేరస్తులను అనేది ఎవరైతే ఉన్నారో వీళ్ళని ఐడెంటిఫై చేసి ఈ రోజు మార్నింగ్ వీళ్ళు కారుతోని టువర్డ్స్ కర్నూలు సైడ్ పోతుంటారు. ఈ సంగారెడ్డి మెయిన్ హైవే మీద పోతుంటే సంగారెడ్డిపల్లి ఎక్స్ రోడ్ దగ్గర వీళ్ళ ఫోటోస్ ఇమేజెస్ మన దగ్గర ఆల్రెడీ ఉన్నాయి. కాబట్టి ఈ క్రైమ్ టీం అనేది కొత్తకోట ఎస్ఐ ఆధ్వర్యంలో వీళ్ళు పట్టుకొని వాళ్ళని విచారిస్తే వాళ్ళు తన నేరాన్ని ఒప్పుకుంటారు. ఒప్పుకున్న తర్వాత వాళ్ళ దగ్గర ఇంటాక్ట్ ప్రాపర్టీ కూడా ఏదైతే షాప్ లో తీసిందో ఆ ప్రాపర్టీ కూడా దొరుకుతుంది. ఈ కేసును ఛేదించడం లోపల ముఖ్యంగా కొత్తకోట సిఐ రాంబాబు, కొత్తకోట ఎస్ఐ ఆనంద్, తర్వాత ఇక్కడ సిసిఎస్ లో ఉన్న ఎస్ఐ రామరాజు వీళ్ళు ప్రత్యేకంగా కృషి చేసారు. వీళ్ళకి సపోర్ట్ ఇచ్చింది యుగంధర్ పీసీ కొత్తకోట, మురళి పీసీ, ఈయన కూడా టెక్నాలజీని యూటిలైజ్ చేసుకుంటూ వీళ్ళకు ఇన్వెస్టిగేషన్ లో కూడా సహకరించాడు. ఈ ప్రవళిక అనే ఉమెన్ పీసీ కూడా ఈ కేసు ఛేదించడం లోపల చాలా యాక్టివ్ గా పార్టిసిపేట్ చేసినందుకు జిల్లా పోలీస్ తరఫున ఈ 6 మంది అధికారులకు కూడా అప్రిషియేషన్ చేసి వీళ్ళకి రివార్డ్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఫస్ట్ ఈ నందకిషోర్ పవర్ ఆయన వ్యక్తి పేరు రామగవన్ విలేజ్ ఇన్ జాల్నా డిస్టిక్. సెకండ్ ఆయన మచ్చింద డక్కల్ ఆయన ఔరంగాబాద్ అయినా. ఇంకొక ఆయన పుడూల్కర్ అనే వ్యక్తి బీడ్ డిస్టిక్ సంబంధించిన వ్యక్తి. వీళ్ళంతా ఒకరికొకరికి ఇంటర్గా సంబంధాలు ఉన్నాయి. వీళ్ళంతా ఫ్యామిలీ మెంబర్సే. వీళ్ళంతా అఫెన్సులు చేయాలని మహారాష్ట్రకి వెళ్ళి కారు తీసుకొని వచ్చి మన ఆర్కే లాంటి కొత్తకోట షెటర్ తీసుకొని రక్కీ చేసి అఫెన్సులు చేయడం జరిగింది. వీళ్ళని పట్టుకొని ఫర్దర్ అఫెన్సులు కాకుండా ఈరోజు అరెస్ట్ చేసి చట్ట ప్రకారం కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. తెలంగాణ లోపల ఎక్కడ అఫెన్సెస్ చేయలే, మిగతా అక్కడ ఔరంగాబాద్ మహారాష్ట్ర లోపల ఉన్నాయి చిన్నవి, అది కూడా వెరిఫై చేస్తున్నాం. వీళ్ళ మీద చట్ట ప్రకారం చర్యలు తీసుకుని వీళ్ళ మీద షీట్స్ ఓపెన్ చేసి కూడా కన్సర్న్ పోలీసు కూడా వీళ్ళ మీద సర్వీలెన్స్ పెట్టడానికి కూడా పంపించడం జరుగుతుంది. ఇక్కడ ప్రాపర్టీ